వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే శ్రీకాకుళం జిల్లా కుప్పిలికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ ఉందో ఆ ఇన్సిడెంట్లో 14 మంది టీచర్స్ని డిబార్ చేయడం అయితే జరిగింది. అయితే దీని నేపథ్యంలో ఇప్పటికే వాళ్ళు ఉధృతం చేశారు వారి యొక్క ధర్నాని. అయితే ప్రస్తుతం ఈ రోజుల్లో భాగంగా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు ఇప్పటి వరకు కూడా ఎలాంటి రియాక్షన్ రాలేదని చెప్పుకోవచ్చు ప్రభుత్వం తరపు నుంచి. మరి పరిస్థితులు ఇదే విధంగా ఉంటే వీళ్ళు ఎన్ని రోజులని ఇలా ధర్నాలు చేస్తారు, ఎన్ని రోజులని ఇలా రోడ్లు ఎక్కుతారో ఒకసారి వాళ్ళ వర్షంలోనే వినే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. దాదాపు మీరు ఇప్పుడు డిసిషన్ తీసుకొని 1 వీక్ అవుతుంది. 1 వీక్ పాటుగా మీరు ఇలాగే ధర్నాలు చేస్తూ ఉన్నారు. కానీ అటు గవర్నమెంట్ నుంచి కానివ్వండి లేదా అనుకుంటే డిఓ నుంచి కానివ్వండి ఎలాంటివి రాలేదు. సో ఎన్నేళ్ళు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు? అమ్మా, ఈరోజు మేము దశల వారీ పోరాట కార్యక్రమంలో ఇది 4వ రోజు. మేము మొదటి రోజు నల్ల బ్యాడ్జీలు ధరించాము, 2వ రోజు ర్యాలీ చేసాము, 3వ రోజు నిన్న డిఓస్ ఆఫీసు ముందు ధర్నా చేసాము. ఈరోజు 4వ రోజు కలెక్టర్ గారి కార్యాలయం ముందు ఈరోజు ధర్నా చేస్తున్నాం. ఈ ఉద్యమ ప్రభావం అనేటువంటిది ఈరోజు రాష్ట్రాన్ని తాకింది, ఈరోజు జిల్లాని కూడా తాకింది. కలెక్టర్ గారు 2 రోజులు కాన్ఫరెన్స్కి ఈరోజు వచ్చారు. ఈ ఉపాధ్యాయ సంఘాలతో స్టీరింగ్ కమిటీతో మాట్లాడమని ఈరోజు 12 గంటలకు డిఆర్ఓ గారు పిలిచారు. డిఆర్ఓ గారు మాతో గంట సేపు మాట్లాడడం జరిగింది ఇక్కడ స్టీరింగ్ కమిటీతోనే. ఆయన వివరాలన్నీ తీసుకొని ఆయన కలెక్టర్ గారితో మాట్లాడి మళ్ళీ మాకు ఈ సాయంత్రం మళ్ళీ పిలిచి ఆయన మాట్లాడతామని హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు గ్రౌండ్ వర్క్ అనేటువంటిది ఒక పక్క జరుగుతుంది. తర్వాత ఇంకొకటి తీసుకుంటే ఏంటంటే ఈరోజు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ని అక్కడ ఉండేటువంటి రాష్ట్ర నాయకత్వాలు కలవడం జరిగింది. మాకు విశ్వసనీయమైనటువంటి సమాచారం ఏంటంటే అది అధికారపూర్వకంగా రాలేదు, కానీ మా నాయకులు చెప్తున్నది విశాఖపట్నం రీజనల్ డైరెక్టర్ పాఠశాల విద్య ఆయన్ని దీనికి ఎంక్వైరీ ఆఫీసర్గా వేసినట్టుగా ఒక సమాచారం మాకుంది. అది అఫీషియల్గా ఇంకా రావాల్సి ఉన్నదని మేము వెయిట్ చేస్తున్నాం. కాబట్టి ఉద్యమం తాలూకా ప్రభావం ఏదైతే ఉందో అది పడింది. డిఓ కూడా ఈరోజు తాను తీసుకున్నటువంటి గోతులో తానే ఈరోజు పడినటువంటి పరిస్థితి. డిఫెన్స్లోకి వెళ్ళాడు. ఆయన ఏదో అనుకున్నాడు. అయితే మాకు అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే ఆయనకి డైరెక్టరేట్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు సాయం చేస్తున్నారనేటువంటిది బోగటా ఉంది. ఉద్యమం తీవ్రత ముందు ఎవరి సాయాలు కూడా రేపు పని చేయడం జరగదు. ఈయన జూలైలో రిటైర్ అయిపోయిన తర్వాత కూడా విద్యాశాఖలో ఓఎస్డీగా వెళ్ళడం కోసం ఇదంతా చేశాడని విద్యాశాఖలో అక్కడ రాష్ట్ర కార్యాలయం నుంచి కూడా మాకు సమాచారాలు ఉన్నాయి. కాబట్టి ఆయన ఏదైతేనే తప్పుడు పనికి పూనుకొని ఇదంతకి గందరగోళాన్ని సృష్టించి జిల్లా విద్యాశాఖ పరువును తీసాడో మళ్ళీ ఆయన పరువు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి అనేటువంటిది ఈ ఉద్యమం ప్రభావం అనేటువంటిది మనకి కనిపిస్తుంది. తప్పకుండా రేపటికి ఇది ఒక రూపం వస్తుంది. రేపు అన్ని మండల కేంద్రాల్లో ఈయన దిష్టిబొమ్మను దగ్ధం చేస్తాం. మళ్ళీ 29వ తారీఖు శనివారం డిఓ కార్యాలయం ముందు 4 గంటలకి డిఓ కార్యాలయాన్ని ముట్టడి చేయడం జరుగుతుంది. అప్పటికి ఒక రిజల్ట్ అనేటువంటిది వస్తుందనేటువంటిది ఆశ శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక నాయకత్వానికి మాకు ఒక నమ్మకం అనేటువంటిది ఉంది. జిల్లా కలెక్టర్ గారి మీద నమ్మకం ఉంది, రాష్ట్ర విద్యాశాఖ అధికారుల మీద నమ్మకం ఉంది. అదేవిధంగా గౌరవనీయులైనటువంటి మరి విద్యాశాఖ మంత్రి కానీ, మరి జిల్లా మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు గారు కానీ, లేదా రామ్మోహన్ నాయుడు గారు కానీ, లేదంటే ఇలాగుంటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే శంకర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా మాకు ఈ ఉద్యమానికి వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తారని, మా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గా శ్రీనివాస నాయుడు గారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వ్యాపారి చిరంజీవులు గారు కూడా మరి మాతో ఉంటారని చెప్పేసి మేము ఆశ పడుతున్నాం. తప్పకుండా ఉద్యమానిదే రేపు విజయం అనేటువంటిది మేము తప్పకుండా ఆ విశ్వాసంతో ముందుకెళ్తున్నాం. మీరు చెప్పండి, యాక్చువల్లీ డిఈఓ మీద ఇదంతా చేస్తున్నారు, బట్ డిఈఓ నుంచి అసలు ఏమైనా ఆన్సర్ వచ్చిందో, ఆయన కలిసే ప్రయత్నం చేశారా? మా డిఈఓ ఒక పెద్ద ఆస్కార్ నటుడండి. ఎంత నటుడంటే అతను చేసినటువంటి తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మొత్తం విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించి వేస్తున్నాడు. అసలు ఇంతవరకు డిఈఓ ఎటువంటి చర్యలకు కూడాను ఉపాధ్యాయుల్ని ఆ సస్పెన్షన్ నుంచి ఎత్తివేయడానికి కావాల్సినటువంటి ఏ రకమైన పని కూడా చేయట్లేదు. కాకపోతే లీకులు ఇస్తున్నాడు. ఏమని 11 మందిని సస్పెన్షన్ ఎత్తివేస్తాము, మీరు ఉద్యమం నుంచి బయటికి రండి అని లీకులు ఇస్తున్నాడు తప్పితే ఏ రకంగా కూడా ఉపాధ్యాయులను ఈ సస్పెన్షన్ ఎత్తివేయడంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అయినా డిఈఓ మాకు సస్పెన్షన్ ఎత్తివేసినప్పటికీ కూడా అతనైతే మాకు ఈ జిల్లా విద్యాశాఖ అధికారిగా ఉండడానికి ఈ ఉపాధ్యాయ సంఘాలు ఏవి కూడా ఒప్పుకోవు. అతను ఖచ్చితంగా విద్యాశాఖ పోస్టు నుంచి తప్పించి మరో కొత్త డిఈఓని వేసి ఆ డిఈఓ పైన విచారణ చేయాలనేది మాత్రమే మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యను బోధించాల్సిన ఉపాధ్యాయులు రోడ్లెక్కారు. అంతేకాదు మీ మీద వ్యతిరేకత కూడా ఉంది. ఎందుకంటే మీతో పాటుగా ఎవరైతే ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళని కూడా రోడ్డెక్కించారు అని చెప్పి చాలా మంది కోప్పడుతున్న పరిస్థితి కూడా ఉంది. మరి దీని మీద ఏం చెప్తారు మీరు? విద్యాశాఖలో ఈ డిఈఓ చేసిన విధానం వల్ల మాత్రమే విద్యార్థులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడ్డది. దానికి మేము కారణం కాదు.
మేమైతే విద్యార్థుల్ని విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళకి 10వ తరగతి పాస్ చేసి వాళ్ళు ఇంటర్మీడియటో ఇంకోటో చదువుకొని మంచి భవిష్యత్తు కల్పించాలన్న ఆలోచన మా ఉపాధ్యాయులకు ఉంది తప్ప విద్యార్థులు రోడ్డు ఎక్కించాలన్న ఆలోచన అయితే మా దగ్గర లేదు. కాకపోతే ఈ ఓవర్ యాక్షన్ డిఓ వల్ల ఏమైందంటే విద్యా వ్యవస్థ ఈరోజు రోడ్డు మీద పడ్డది, ఉపాధ్యాయుడు రోడ్డు ఎక్కోసం పరిస్థితి ఏర్పడ్డది. ఏ ఉపాధ్యాయుడైనా ఆర్థిక ప్రయోజనాల కోసమో లేకపోతే ఇంకో దానికో రోడ్డు ఎక్కుతారు, కానీ విద్యార్థుల భవిష్యత్తు కోసం రోడ్డు ఎక్కడం ఇదే మొదటిసారి. ఎందుకంటే డిఓ చేసిన విధానాల వల్ల మాత్రమే మేము రోడ్డు ఎక్కే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాల్సింది విద్యాశాఖ అధికారి తప్పి ఉపాధ్యాయ సంఘాలు అయితే కాదు. సో ఎవరైతే యాంటీగా ఉన్నారో టీచర్స్ మీద వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? అంతేకాదు మనం చూసుకున్నట్లయితే 10th ఎగ్జామ్స్ కూడా అయిపోయి వస్తున్నాయి, పేపర్ కరెక్షన్ కూడా ఉంది. మీరు దాన్ని కూడా వెలివేస్తాము అని చెప్తున్నారు. సో అసలు నిజంగానే ప్రభుత్వాలు స్పందించకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయంటారు? ఇప్పుడు ఇక్కడ ఏమీ జరగలేదమ్మా. డిఈఓ గారు ఓవర్ యాక్టింగ్తో చక్కగా పరీక్ష రాసుకున్న విద్యార్థుల్ని అడ్ల పుట్టించి అక్కడ ఒక సీన్ క్రియేట్ చేశారు. విద్యార్థులకు అన్యాయం జరిగింది, ఇన్విజిలేషన్ చేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు అన్యాయం జరిగింది. ఇక్కడ బాధితులకి అహంకారపూరితమైనటువంటి అధికారికి మధ్యకం జరుగుతున్నటువంటి ఒక యుద్ధము. ఈ యుద్ధంలో ఎప్పుడు కూడా పైసే అని ప్రజాస్వామ్యంలో బాధితులే అవుతుంది. ఉద్యమం ఎప్పుడు ఓడిపోదు, ఉద్యమమే గెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఉద్యమానికి గెలిపే ఉండదు తప్ప ఓటమి ఉండదు. అది ఎంత దూరమైనా వెళ్తుంది. మేము ఈరోజు న్యాయబద్ధమైనటువంటి డిమాండ్, మేమేమి ఇది కాదు, పిల్లలకు అన్యాయం అయిపోయింది. ఒక జీవితంలో ఇన్ని సంవత్సరాలు చదువుకున్నటువంటి ఒక విద్యార్థులకి వాళ్ళ దగ్గర స్లిప్పులు లేకుండా ఎక్కడో పడిన కాగితాన్ని వాళ్ళ చేతిలో పెట్టి అన్యాయంగా ఈరోజు డిపార్ట్ చేశారు. అది చాలా నేరం. ఎవరి పిల్లలకు జరిగిన ఇది హర్షించదగినటువంటి విషయం కాదు. కాబట్టి ఇప్పుడు మేము న్యాయ పోరాటం చేస్తున్నాం. ఈ న్యాయ పోరాటంలో ఎక్కడి వరకైనా వెళ్తాము. ఇక పేపర్లో స్పాట్ వాల్యుయేషన్ బహిష్కరణ అదే మా అంతిమం. ఆ రోజు చేసినట్టు ప్రభుత్వాలు కాదు కదా, ఏమైనా దిగి రావాల్సిందే, దిగి వస్తాయి కూడా. రాకపోతే ఎంత స్థాయికైనా మేము ఈ ఉద్యమాన్ని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ జిల్లాలో అయితే ఈ ఉద్యమం కొనసాగిస్తున్నారు. అయితే మీకు మిగతా టీచర్స్ కానివ్వండి, మిగతా జిల్లా వారు కానీ సపోర్ట్ చేస్తున్నారా అండి? అన్ని జిల్లాల నుండి మద్దతు, నైతిక మద్దతు అయితే మాకు ఉందమ్మా. ఇక్కడ మీకు అన్ని సంఘాలు, ఇక్కడ ఎన్ని సంఘాలు ఉన్నాయో సంఘాలు అనేది బ్యానర్తో సంబంధం లేకుండా ఐక్యంగా పోరాటం చేస్తున్నారు. మరి ఎమ్మెల్సీ గారు కూడా మొన్న అన్నారు, అందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు మన మంత్రి గారు, మా నాయకుడు చెప్పినట్టు మంత్రి గారు వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారని ఆశిస్తున్నాం. లేకపోతే బహిష్కరణ తప్పదు. ఖచ్చితంగా నష్టం వస్తుందా లాభం వస్తుందా అని చూడకుండా యుద్ధం చేయడం మొదలుపెట్టాం. చేస్తాం, మా యుద్ధం చేస్తాం. సో మీరు పేపర్ వాల్యుయేషన్ బహిష్కరిస్తాము అంటున్నారు. అయితే దీనిలో భాగంగా అసలు ఏం చేస్తారు అంటే కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పటి వరకు అసలు గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి ఇది రాలేదు. సో అసలు భరోసా రాలేదు కదా, మీకు నమ్మకం ఉందా? అసలు 3వ తారీఖు నుంచి 10-13 తారీఖు వరకు స్పాట్ ఉందమ్మా. ఇంకా 3వ తారీఖు అంటే మరి ఇంచుమించుగా ఒక వారం రోజులు ఇంకా టైం ఉంది. ఈ వారం రోజుల్లోన ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కలెక్టర్ గారిని స్పందన వస్తుంది. ఇక ఆ స్పాట్ బహిష్కరణ వల్ల 1-2 రోజులు స్పాట్ లేట్ అవడం వల్ల వచ్చిన విద్యార్థికి వచ్చే నష్టమే ఉండదు. రిజల్ట్ 1-2 రోజులు లేట్ అవుతుంది తప్పగానే విద్యార్థికి వచ్చే నష్టమే ఉండదు. కాబట్టి స్పాట్ బహిష్కరణ జరిగింది అని అంటే అది డిఈఓ తాలూగా అడ్మినిస్ట్రేషన్ లోపము, ఆయన చేతకానితనం కిందే అది వస్తుంది తప్పగానే ఇంకొకటి ఏం కాదు. చాలా మందికి ఇక్కడ ఒక డౌట్ ఉంది. మేము ఎవరినైతే సస్పెండ్ చేశారో అసలు ఆ టీచర్స్ అందరూ కూడా ఇన్విజిలేటర్సా లేకపోతే నార్మల్ ఉపాధ్యాయులుగా ఉన్న వాళ్ళని కూడా సస్పెండ్ చేశారు? సగం మంది ఇన్విజిలేటర్స్ ఉన్నారమ్మా. మరొకటి ఏంటంటే సంబంధం లేనటువంటి స్క్వాడ్స్ అనేటువంటి వాళ్ళు సెంటర్కి వెళ్ళాలి. అలాగే వెళ్ళకుండా కుప్పిల హై స్కూల్ మీద దాడి చేశారు. అక్కడ వాళ్ళకు 4 ఉపాధ్యాయులు ఉన్నారు. అలాగే ఆ గుమస్తాని చేశారు. ఆ గుమస్తా మీద డిఈఓ మీడియా ముందు ఏమన్నారంటే IIIT కోసం ఒక్కొక్కరి దగ్గర 30,000 నుంచి 50,000 వసూలు చేశారన్నారు. మొన్న మీరు చూసారు, మీ QTV ముందు ఆ పేరెంట్స్ వచ్చారు మన ర్యాలీ రోజు. వాళ్ళు 600 రూపాయలు చెన్నైలో ఒక కూలి పని చేసుకున్నటువంటి వాళ్ళు 30 నుంచి 50,000 రూపాయలు వాళ్ళు ఇచ్చే స్తోమత వాళ్ళకు ఉన్నదా? ఆయన ఆరోపణ అక్కడే పోయింది. మేము అక్కడే చెప్తున్నామమ్మా. ఆయన జూలైలో రిటైర్ అవుతారు. రిటైర్ అయిన తర్వాత విద్యాశాఖలో OSD పోస్ట్ కోసము ఈ హంగామా అంతా చేసి అటు విద్యార్థుల్ని ఇటు ఉపాధ్యాయుల్ని రోడ్డెక్కించేటటువంటి పరిస్థితికి ఆయన తెచ్చాడు. దానికి ఆయన మూల్యం చెల్లించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. డిఓ తిరుమల చైతన్య చాలా వరకు నీతి పరడానికి కూడా చాలా మంది సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆయన కోసం అసలు మీరు ఏమంటారండి? మీరు ప్రత్యక్షంగా అక్కడ సస్పెండ్ అయ్యారు. సో మీరు సస్పెండ్ అయిన కాదమ్మా, నేను అక్కడ ఇన్సులేట్ చేశాను. వేరే వాళ్ళని ఎవరైనా పట్టడానికి కొరకు ప్రయత్నం చేసి మమ్మల్ని సమిధులను చేయడం జరిగింది. అక్కడ ఫస్ట్ అవర్లో, సెకండ్ అవర్లోను, థర్డ్ అవర్లో కూడాను ఎంతసార్లు మేము వెతికాము, వాళ్ళు వెతికారు, ఫ్లైయింగ్ స్క్వాడ్లు కూడా వెతికారు, ఏమీ దొరకలేదు. మేము కూడా గద్దించి అడిగితే పిల్లల్ని భయభ్రాంతులు చేసి మేము ఏమి అను ఇచ్చేయండి అంటే స్లిప్పులు మేము తడివితే ఎక్కడెక్కడ చెకింగ్ చేస్తే దొరకని స్లిప్పులు వాళ్ళు
ఏమీ అనము అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాన్ని అక్కడితో వాళ్ళని క్షమించో లేకపోతే ఇంకేం చేసి వాళ్ళని విడిచిపెట్టడం కాకుండా వాళ్ళతో పాటు ఆ రాసిన స్టూడెంట్లని డిబార్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు స్లిప్పులు పెట్టి రాశారా లేదా నిర్ధారణ అయితే లేదు. ఎక్కడో అక్కడ కూడాను అక్కడ పరిసరాలు ఎలా ఉన్నాయంటే స్లిప్పులు కాకుండా కాగితాలతో నిండి ఉన్నారు. ఏ పేపర్ తెచ్చి వాళ్ళు వీళ్ళే ఇచ్చారని కూడా మరి ఉంది. ఎందుకంటే స్పష్టంగా వీడు రాశాడు ఈ స్లిప్తో ఆ మ్యాటర్ అక్కడ ఉందనే కూడా నిర్ధారణకు ఏమీ లేదు. అక్కడ పిల్లలైతే చాలా నష్టపోయారు, మేము కూడాను నష్టపోయాము. ఆ పిల్లాడి గురించి ఎన్నోసార్లు చెక్ చేసినప్పటికి కూడాను మళ్ళీ చెక్ చేసినా దొరకనిది బిస్కెట్లు వేసి ఏమీ అనమని అన్న తర్వాత వాళ్ళు ఎక్కడో ఉన్నవి తీసి ఇస్తే దాన్ని పట్టుకొని మమ్మల్ని కూడా ఇన్విజిలేటర్ని కూడా సస్పెండ్ చేయడం అనేది అది బాధాకరమైన విషయం. అంటే ఈ పిల్లల్ని మభ్య పెట్టి ఒకవైపు టీచర్స్ మీద కక్షపూరిత చర్యలు తీసుకోవాల్సిన అవసరం డిఈఓకి ఏముందంటారు? మరి ఏముంది అంటే అంతకుముందు IIIT ఆ స్కూల్కే ఎక్కువ వచ్చాయని, మరి దాని మీద ఎక్కువ మాస్ కాఫింగ్ ఏం జరుగుతుందేమనే అభిప్రాయంతో ఒకవేళ అభిప్రాయం ఉంటే ముందే స్క్వాడ్ టీమ్ కానివ్వండి స్పెషల్ పెట్టాలి కదా. 2 రోజులు ఏమీ పంపించలేదు, అలాగని మేమేమైనా లూజ్ చేయలేదు, గట్టిగా స్ట్రిక్ట్గా మేము చేసాం. మరి చేసినప్పుడు కూడాను ఎవరినో పట్టాలని ఉద్దేశంతో వచ్చి మమ్మల్ని సమిధులను చేయడం జరిగింది. అలా లేదమ్మా. ఇప్పుడు చెప్తాను కదా, ఆయన 2 మాలిఫైడ్ ఇంట్రెస్టులు ఉన్నాయమ్మా ఆయనకి. ఒకటి ఉపాధ్యాయ వ్యతిరేకి, రెండోది ఆయన చెప్పాను కదా ఇప్పుడు జూలైలో రిటైర్ అయిన తర్వాత ఆయన విద్యాశాఖలో ఓఎస్డీగా వెళ్ళాలి అన్నటువంటి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని ఈ రాష్ట్రంలోన తిరుమల చైతన్య అంత నిజాయితీపరుడు మరి సిన్సియర్ ఆఫీసరు లేరు అన్నటువంటిది రాష్ట్ర అధికారుల దగ్గర మెప్పు సంపాదించడం కోసం ఈరోజు విద్యార్థుల్ని ఉపాధ్యాయుల్ని బలిపశువులు చేశారు. సో చూస్తున్నారు కదా, ఇది ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి అనమాట. ఏదైతే తిరుమల చైతన్య ఇప్పుడు రిటైర్ అయిపోతారు కాబట్టి ఆయన ఓఎస్డీగా వెళ్ళడం కోసం అని చెప్పి ఆయన సొంత ప్రయోజనాల కోసం ఇలా టీచర్స్ని అదేవిధంగా విద్యార్థులని బలపశువులుగా మార్చారు అని చెప్తున్నారు. నిజంగానే కుప్పిల్ సెంటర్లో గతంలో చాలా వరకు IIIT ర్యాంకులు వచ్చాయని, ఒకవేళ అక్కడ మాస్ కాపీయింగ్ జరుగుతుంది అందువల్ల స్టూడెంట్స్ ర్యాంకులు సాధిస్తున్నారు అని అనుమానం ఉంటే ముందుగానే అక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్స్ని కానీ సిట్టింగ్ స్క్వాడ్స్ని కానీ ఏర్పాటు చేయాలి కదా. అలా ఏమీ చేయకుండా పిల్లల్ని మభ్య పెట్టి వాళ్ళకి సంబంధం లేని విషయాల్లో ఈయన స్వలాభం కోసం వాళ్ళని ఇరికించారని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉండేటటువంటి ఉపాధ్యాయులకు కానివ్వండి స్టూడెంట్స్కి కానివ్వండి లాభం చేకూరింది. ఇప్పుడు జరగబోయేటటువంటి 10th క్లాస్ స్పాట్ వాల్యుయేషన్ కూడా వీళ్ళు దిద్దామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా మేము బహిష్కరిస్తామని చెప్తున్నారు. అయితే మరొక వైపు ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం వడివడిగా అడుగులు వేస్తుంది కాబట్టి మాకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది అనేటటువంటి హోప్ మీద అయితే ఉన్నామని చెప్పి టీచర్స్ అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.